యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి చిట్యాల జాతీయ రహదారిపై ఉన్న నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు నిర్మాణ సమయంలో నేషనల్ హైవే అధికారులకి ముందు చూపు లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గతంలో ఇదే కాలువ వద్ద వరదల్లో ఓ వాహనం కొట్టుకుపోయి 5గురు మరణించారని గుర్తు చేశారు. ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నందున రోడ్డు వెడల్పు చేసి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అధికారులని ఆయన కోరారు. భువనగిరి నియోజకవర్గం ఇక్కడ నాగిరెడ్డిపల్లి దగ్గర ఏదైతే నేషనల్ హైవే ఉందో భువనగిరి నుంచి అట్లా గజ్వేల్కి వెళ్ళి వచ్చే రోడ్డు నర్సాపూర్ రోడ్డు భువనగిరి మీదకి వెళ్ళి నాగిరెడ్డిపల్లి చిట్యాల రోడ్డు మీద నాగిరెడ్డిపల్లి దగ్గర ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ చిన్న కల్వర్ట్ ఉండే ఈ కల్వర్ట్ మీద దాదాపు 2 ఫర్లాంగ్ల వెడల్పుతోటి నీళ్లు ఒక 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు లోతులో పోతే రాకపోకలన్నీ బంద్ అయినాయి. అంటే ఇది ప్రధానమైన రోడ్డు భువనగిరి నుంచి చిట్యాలకు పోయే రోడ్డు. టోటల్ ట్రాఫిక్ బంద్ అయింది. యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ పోయిన 2-3 ఏళ్ల క్రితం కూడా 3 ఏళ్ళు అయింది. అప్పుడు కూడా ఒక వెహికల్ కొట్టుకుపోయింది, ఓ వ్యక్తి చనిపోయిండు. ఇప్పటి వరకు 5గురు చనిపోయింది. ఇక్కడ అంటే చాలా ప్రమాదకరంగా ఇక్కడ ప్రవహిస్తుంది. అంటే పాతకాలంలో ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడు రోడ్లు వేసారు కానీ కల్వర్ట్లు వాటర్ ఫ్లోస్ అవన్నీ డిజైన్ చేసుకోలే. ఇక్కడ పైన గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఇక్కడ నందనము, నావత్పల్లి, అనాజ్పురము అంటే భువనగిరి పైనుంచి తుకాపురం కానీ అక్కడ ఫ్లడ్ ఎక్కువైతే ఆ నీళ్ళన్నీ వచ్చి బునియాది కాని కాలువలు కూడా తెలిగితే ఈ కాలువలు ఇవన్నీ వచ్చి నీళ్ళని ఇక్కడ పడితే ఓ నదిలాగా ఈ రోడ్ వెంబడి హైవే మీదకి వెళ్ళిపోతుంటే అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. మా ఎంపీ గారు మేము మా వెంకరెడ్డి గారు మంత్రి గారితో మరి గడ్కరీ గారితో కూడా కలిసి దీని మీద 4 ప్రపోజల్స్ శాంక్షన్ చేపించుకునే కార్యక్రమం చేస్తాం.